Hello everyone. Andaru ela unnaru. Today we are going to discuss RRB NTPC history strategy and exam analysis with in-depth content. ఒక్కసారి గమనించండి. ముందుగా ఒక మాట. మన స్కై అకాడమీ తెలుగు గ్రూప్ గురించి మీకు తెలిసే ఉంటుంది. తెలియకపోతే ఇప్పుడు తెలుసుకోండి. అక్కడ నేను ఫ్రీగా కలర్ఫుల్ హ్యాండ్ రిటన్ పీడిఎఫ్స్, మైండ్ మ్యాప్స్ ఇంకా ప్రాక్టీస్ మెటీరియల్ అన్నీ అప్లోడ్ చేస్తున్నాను. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఎగ్జామ్ దగ్గరకు వస్తున్నప్పుడు అక్కడ నేను పెట్టే ఒక్కో పీడిఎఫ్ మీకు ఒక్కో ఆయుధం లాంటిదే. సరే అండి, ఇక మ్యాటర్లోకి వద్దాం. మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీని ఎక్స్పోజ్ చేయబోతున్నాం. అవును, మీరు విన్నది నిజమే. అసలు ఈ ఎగ్జామినర్ మైండ్లో ఏముంది, పేపర్ ఎలా సెట్ చేస్తున్నాడు, 2025లో ఏం జరిగింది, రాబోయే 2026 ఎగ్జామ్లో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే విషయాల్ని క్లియర్ కట్గా పిన్ టు పిన్ మాట్లాడుకుందాం. చాలామంది అడుగుతున్నారు, సార్ ఎస్ఎస్సి మీద కూడా వీడియో చేయండి అని. తప్పకుండా. మీకు ఎస్ఎస్సి సీజీఎల్ కానీ సిహెచ్ఎస్ఎల్ కానీ స్ట్రాటజీ కావాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, అది కూడా చేద్దాం. కానీ ఇప్పుడు మాత్రం మన ఫోకస్ అంతా ఎన్టీపీసీ మీద, అందులోనూ స్పెసిఫిక్గా హిస్టరీ మీద ఉండాలి. ఎందుకంటే నేను మొత్తం డేటా అనలైజ్ చేశానమ్మా. హిస్టరీ అనేది ఇప్పుడు ఒక గేమ్ చేంజర్ సబ్జెక్ట్ అయిపోయింది. పాతకాలం రోజులు పోయాయి. ఏదో 4 బిట్లు చదివామా వెళ్ళామా అంటే కుదరదు. ఇప్పుడున్న కాంపిటీషన్లో హిస్టరీ వెయిటేజ్ విపరీతంగా పెరిగిపోతోంది. నేను చేసిన పీవైక్యూ అనాలిసిస్ రిపోర్ట్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. మొత్తం 47 షిఫ్ట్లు పేపర్లు తిరిగేశాను. ఈ 47 షిఫ్టుల్లో హిస్టరీ నుండి వచ్చిన మొత్తం ప్రశ్నలు ఎన్నో తెలుసా? 264 క్వశ్చన్స్. ఒక్కసారి ఆలోచించండి. 264 ప్రశ్నలంటే మాటలు కాదు, ఆషామాషీ విషయం కాదిది. దీనిని మనం యావరేజ్ చేస్తే, అంటే సగటున ఒక్కో షిఫ్ట్కి ఎన్ని మార్కులు వస్తున్నాయో లెక్కవేస్తే దాదాపు 5 క్వశ్చన్స్ పర్ షిఫ్ట్ వస్తున్నాయి. బాబు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో 0.5 మార్కుతోనే ఉద్యోగం పోగొట్టుకున్న వాళ్ళని నేను ఎంతో మందిని చూశాను. అలాంటివి 5 మార్కులంటే అది మీ తల రాతనే మార్చేస్తుంది. అర్థమవుతుందా నేను చెప్పేది? క్లియర్గా ఉందా? మరి ఇంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ని మనం ఎలా డీల్ చేయాలి? గుడ్డిగా చదవకూడదు, స్మార్ట్గా వెళ్ళాలి. ఒక్క నిమిషం. మీరు వీడియో వింటున్నారు, బాగుంది. కానీ రేపు పొద్దున ఎగ్జామ్లో రాగానే కన్ఫ్యూజ్ అవ్వకూడదు అంటే రివిజన్ ముఖ్యం. సాధారణ కోచింగ్ సెంటర్లలో మీకు లిస్ట్ ఇస్తారు, బట్టి పట్టమంటారు. కానీ స్కై అకాడమీలో మనమిచ్చే 4 టైప్స్ ఆఫ్ పీడిఎఫ్స్ గురించి మీకు తెలుసా? మైండ్ మ్యాప్ పీడిఎఫ్, మెమరీ హింట్స్ టేబుల్, ప్రింటబుల్ నోట్స్, సమరీ టేబుల్. పాత రికార్డెడ్ క్లాసులు విని టైం వేస్ట్ చేసుకోకండి. అప్డేటెడ్ కంటెంట్ కోసం స్కై అకాడమీ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. లింక్ కింద ఉంది. అందుకే నేను హిస్టరీని 3 ముక్కలుగా చేసి అనలైజ్ చేశారు. 1. ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ, ప్రాచీన భారతదేశ చరిత్ర. 2. మెడీవల్ ఇండియన్ హిస్టరీ, మధ్యయుగ భారతదేశ చరిత్ర. 3. మోడర్న్ ఇండియన్ హిస్టరీ, ఆధునిక భారతదేశ చరిత్ర. వీటిల్లో దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి, దేని మీద ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అనేది ఇప్పుడు చెప్తాను, నోట్ చేసుకోండి. మొదట మెడీవల్ ఇండియన్ హిస్టరీ గురించి మాట్లాడదాం. చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఢిల్లీ సుల్తానులు, మొఘలులు అంటూ నెలల తరబడి దీదే చదువుతూ కూర్చుంటారు. కానీ మన డేటా ఏం చెప్తోంది? 47 షిఫ్టుల్లో కలిపి కేవలం 10 క్వశ్చన్లే వచ్చాయి. కేవలం 10 అంటే 10 ప్రశ్నలే. ఇప్పుడు చెప్పండి, దీనికోసం మీరు వారాల తరబడి టైం వేస్ట్ చేయడం అవసరమా? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి. అందుకే నేనేమంటానంటే, మీకు టైం లేకపోతే లేదా లాస్ట్ మినిట్లో ప్రిపేర్ అవుతుంటే ఈ మెడీవల్ ఇండియన్ హిస్టరీని స్కిప్ చేసినా పెద్ద నష్టం లేదు. ఒకవేళ ఆ 1 మార్కు పోతే పోనీ, కానీ ఆ టైంని మీరు వేరే సబ్జెక్ట్ మీద పెడితే అక్కడ 4 మార్కులు ఎక్కువ తెచ్చుకోవచ్చు కదా. లాజిక్ అర్థమైందా? టెన్షన్ పడకండి. అలా అని నేను వదిలేయమని చెప్పట్లేదు. దీనికి సంబంధించి ఒక 1 షార్ట్ మ్యారథాన్ వీడియో, అంటే ఒక 2 గంటల్లో మొత్తం ఇంపార్టెంట్ పాయింట్స్ కవర్ అయ్యేలా నేను ప్లాన్ చేస్తాను. అది చూస్తే సరిపోతుంది. కానీ అసలైన సినిమా ఎక్కడుందంటే మోడర్న్ హిస్టరీలో ఉంది. బాబోయ్, దీని వెయిటేజ్ చూస్తే మీకే మైండ్ బ్లాక్ అయిపోతుంది. మొత్తం 121 క్వశ్చన్స్ ఇక్కడి నుండే వచ్చాయి. సగానికి పైగా పేపర్ మోడర్న్ హిస్టరీ నుండే ఉంటుంది. సో మీ ఫస్ట్ ప్రయారిటీ, మీ ఫోకస్, మీ నిద్ర, మీ మెలకువ అన్నీ మోడర్న్ హిస్టరీ మీదే ఉండాలి. ఇక్కడ మీరు స్ట్రాంగ్గా ఉంటే 3 నుండి 4 మార్కులు మీ జేబులో ఉన్నట్టే. తర్వాత ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మోడర్న్ తర్వాత మనం ఎక్కువ ఫోకస్ పెట్టాల్సింది దీని మీదే. ఇలాంటి ట్రిక్స్ యూట్యూబ్లో దొరుకుతాయి. కానీ మిమ్మల్ని రోజు ప్రొద్దున్నే లేపి, ఒరే తమ్ముడు, ఈరోజు ఈ టాపిక్ చదివావా, రాత్రికి టెస్ట్ ఉంది, రెడీగా ఉండు అని అడిగేవాళ్ళెవరు? అందుకే స్కై అకాడమీ తీసుకొచ్చింది స్పెషల్ 1-to-1 మెంటర్షిప్ ప్రోగ్రామ్. మా ప్రోగ్రామ్ స్పెషాలిటీ ఏంటంటే
మార్నింగ్ మోటివేషన్ అండ్ షెడ్యూల్, ప్రొద్దున్నే టార్గెట్ ఇస్తాం. ర్యాండమ్ ఆఫ్టర్నూన్ క్వశ్చన్స్, మధ్యాహ్నం సడన్ గా గ్రూప్ లో ఒక క్వశ్చన్ పడుతుంది, బ్రెయిన్ షార్ప్ అవుతుంది. ఈవినింగ్ ఓరల్ టెస్ట్, సాయంత్రం నేనే స్వయంగా కాల్ చేసి అడుగుతా. భయం ఉంటేనే భక్తి ఉంటుంది, భక్తి ఉంటేనే రిజల్ట్ ఉంటుంది. మీకు ప్రాపర్ స్ట్రాంగ్ హోల్డ్ ప్రిపరేషన్ కావాలంటే వాట్సాప్ చేయండి 9491370061. సీట్లు చాలా లిమిటెడ్. సెక్షన్ వైజ్ డీప్ డైవ్, టాపిక్ వారీగా ఏం చదవాలి? సరే అండి, ఇప్పుడు లోతుగా వెళ్దాం. పై మాటలు వద్దు. అసలు ఏన్షియంట్లో ఏమడుగుతున్నాడు, మోడర్న్లో ఏమడుగుతున్నాడు? 1. ఏన్షియంట్ హిస్టరీ, ప్రాచీన చరిత్ర. ఏన్షియంట్ హిస్టరీ అనగానే భయపడకండి, వాడడిగే ఏరియాలు కొన్ని ఫిక్స్డ్గా ఉన్నాయి. నేను గమనించిన టాపిక్స్ చెప్తాను చూడండి. జైనిజం అండ్ బుద్ధిజం, జైన మతం మరియు బౌద్ధ మతం. రాసి పెట్టుకోండి, ఈ టాపిక్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. ముఖ్యంగా బుద్ధిస్ట్ కౌన్సిల్స్, బౌద్ధ సంగీతులు. మొదటి కౌన్సిల్ ఎక్కడ జరిగింది, ఎవరు అధ్యక్షుడు, ఏ రాజు కాలంలో జరిగింది, అలాగే బౌద్ధ మతం ఎప్పుడు 2గా విడిపోయింది, హీనయాన మహాయాన శాఖలు ఎప్పుడొచ్చాయి, జైన మతంలో ఎన్ని కౌన్సిల్స్ జరిగాయి, తీర్థంకరులు ఎవరు, ఇవన్నీ టిప్స్ మీద ఉండాలి. బుద్ధుడి జీవితం, ఆయన చేసిన మొదటి ప్రసంగం, ఫస్ట్ సెర్మన్ గురించి ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధులోయ నాగరికత, ఇది మన ఫేవరెట్ టాపిక్ కదా. ఇందులో వాడు ఎక్కడ ఫోకస్ చేస్తున్నాడంటే ఆర్ట్ అండ్ కల్చర్ మీద. ఉదాహరణకి మొహంజోదారోలో దొరికిన బియర్డెడ్ మ్యాన్, గడ్డమున్న మనిషి విగ్రహం ఉంది కదా, అది దేనితో చేశారు, అసలు ఆయన ఎవరు అని అడుగుతున్నాడు. ఆయన ఒక ప్రీస్ట్ అంటే పూజారని చరిత్రకారుల అభిప్రాయం. అలాగే డాన్సింగ్ గర్ల్ విగ్రహం ఎక్కడ దొరికింది. ఇవన్నీ వన్ లైనర్ బిట్స్ లాగా అనిపిస్తాయి, కానీ ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ చేస్తాయి. వేదికేజ్, వేదకాలం, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. వీటిలో ఏది దేనికి సంబంధించింది? సంగీతం గురించి ఏ వేదంలో ఉంది? మ్యాజిక్ స్పెల్స్ అంటే మంత్రతంత్రాలు ఏ వేదంలో ఉన్నాయి? ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. మగధ ఎంపైర్ అండ్ 16 మహాజనపదాస్, మగధ సామ్రాజ్యం. 16 మహాజనపదాల్లో మగధ ఎందుకంత పవర్ఫుల్గా మారింది? మగధను పరిపాలించిన వంశాల ఆర్డర్ ఏంటి? దీనికి నేనొక కోడ్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. హరియంక, శిశునాగ, నంద, మౌర్య, ఇలా ఒక ఆర్డర్ ఉంటుంది కదా. హరియంక వంశం, మౌర్య వంశం, నంద, శుంగ, కాండ్వా. ఈ క్రమం తప్పకుండా చదవాలి. గుప్తా ఎంపైర్, గుప్తుల కాలం, దీనిని గోల్డెన్ ఏజ్ అంటాం. చంద్రగుప్త II గురించి, సముద్రగుప్తుడి గురించి క్వశ్చన్స్ పక్కాగా వస్తాయి. చంద్రగుప్త II ఏ శక రూలర్ని ఓడించి విక్రమాదిత్య బిరుదు తీసుకున్నాడు? ఇలాంటి డెప్త్ క్వశ్చన్స్ కూడా టచ్ చేస్తున్నాడు. బుక్స్ అండ్ ఆథర్స్, గ్రంథాలు, రచయితలు. మానభట్టు రాసిన పుస్తకాలేంటి? హర్షచరిత, కాదంబరి గుర్తుకున్నాయా? కౌటిల్యుడి అర్థశాస్త్రం గురించి, కలహనుడి రాజతరంగిణి గురించి, ఇలా ఏన్షియంట్ బుక్స్ అండ్ ఆథర్స్ మీద ఒక కన్నుడేసి ఉంచండి. ఇన్స్క్రిప్షన్స్, శాసనాలు. అశోకుడి శాసనాలు చాలా చాలా ముఖ్యం. అందులో ధమ్మ అంటే ఏంటి అని అడిగాడు ఒక షిఫ్ట్లో. తక్ ఈ బాహీ ఇన్స్క్రిప్షన్ గురించి కూడా అడిగాడు. సో శాసనాల గురించి నెగ్లెక్ట్ చేయొద్దు. దీనికంతటికీ కలిపి నేనొక 4 to 5 hours మ్యారథాన్ క్లాస్ ప్లాన్ చేస్తున్నాను. ఒక్క క్లాస్ వింటే ఏన్షియంట్ హిస్టరీ మొత్తం మీ చేతిలో ఉంటుంది, నాది గ్యారంటీ. 2. మీడియవల్ హిస్టరీ, మధ్యయుగ చరిత్ర. దీని గురించి నేను ముందే చెప్పాను, ఎక్కువ తలగాయ పాడు చేసుకోవద్దు, కానీ బేసిక్స్ చూడాలి. ఢిల్లీ సల్తనేట్, బానిస వంశం, ఖిల్జీ, తుగ్లక్, సయ్యద్, లోడీ, ఈ వంశాల ఆర్డర్ తెలియాలి. ముఖ్యంగా అల్లావుద్దీన్ ఖిల్జీ మార్కెట్ రిఫార్మ్స్ కానీ, మహమ్మద్ బిన్ తుగ్లక్ పిచ్చి పనులు కానీ, రాజధాని మార్పు కానీ, కరెన్సీ మార్పు కానీ అడుగుతాడు. డైనాస్టీస్ అంటే రాజవంశాలు ఎవరు స్థాపించారు, చివరి రాజెవరు, ఇంతవరకు చూసుకుంటే చాలు. దీనికి ఒక 2 hours వీడియో చేస్తాను, అది చూసి వదిలేయండి. ఇక్కడే మీరు అస్సలు యుద్ధం చేయాలి. 121 క్వశ్చన్లంటే మామూలు విషయం కాదు. ఇందులో వాడు అడుగుతున్న మేజర్ టాపిక్స్ చూడండి. యాక్ట్స్ అండ్ రిఫార్మ్స్ అంటే చట్టాలు. రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 దగ్గర నుంచి 1947 ఇండిపెండెన్స్ యాక్ట్ వరకు ప్రతి చట్టం ఇంపార్టెంటే. మోడ్లే మింటో రిఫార్మ్స్ ఎప్పుడొచ్చాయి? 1909. మంటెగు చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ ఎప్పుడొచ్చాయి? 1919. మకాలే మినిట్ అంటే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఎప్పుడొచ్చింది? 1835. భారతదేశంలో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? ఇలాంటి ఇయర్స్ అండ్ యాక్ట్స్ మీద డైరెక్ట్ క్వశ్చన్స్ పడుతున్నాయి. అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అంటే యూరోపియన్ల రాక. పోర్చుగీస్ వాళ్ళు, డచ్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, వీళ్ళు ఏ ఆర్డర్లో వచ్చారు? వాళ్ళ మొదటి ఫ్యాక్టరీ ఎక్కడ పెట్టారు?
గవర్నర్ జనరల్స్ అండ్ వైస్రాయ్స్. ఇది చాలా కీలకం. కాంగ్రెస్ పార్టీని స్థాపించినప్పుడు వైస్రాయ్ ఎవరు? లార్డ్ డఫరిన్. దీన్నెలా గుర్తుపెట్టుకోవాలో తెలిసినా? కాంగ్రెస్ని కొంతమంది డఫర్ల పార్టీ అని ఎగతాళి చేసేవాళ్లు. అలా డఫరిన్ అని గుర్తుపెట్టుకోండి. నేనెవరినీ కించపరచట్లేదు, జస్ట్ కోడ్ మాత్రమే. కాంగ్రెస్ కేవలం మైక్రోస్కోపిక్ మైనారిటీ అని రిప్రజెంట్ చేసే సంస్థ అని అన్నదెవరు? అదే డఫరిన్ గాడు. బెంగాల్ విభజన అంటే పార్టీషన్ ఆఫ్ బెంగాల్ అప్పుడు వైస్రాయ్ ఎవరు? లార్డ్ కర్జన్. జలియన్ వాలాబాగ్ ఊచకోత టైంలో ఎవరు? చెమ్స్ఫర్డ్. సబ్సిడరీ అలయన్స్ అంటే సైన్య సహకార పద్ధతి తెచ్చిందెవరు? వెల్లస్లీ. డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అంటే రాజ్య సంక్రమణ సిద్ధాంతం తెచ్చిందెవరు? డల్హౌసీ. ఇవన్నీ కన్ఫ్యూజ్ అవ్వకుండా నేర్చుకోవాలి. గాంధీజీ ఎరా, గాంధీ యుగం. గాంధీజీ సౌత్ ఆఫ్రికా నుండి వచ్చిన దగ్గర నుండి స్వాతంత్రం వచ్చే వరకు ప్రతి మూవ్మెంట్ ఆర్డర్లో తెలియాలి. చంపారన్, ఖేడా, అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్, రౌలత్ సత్యాగ్రహం. ఈ క్రొనాలజీ అడుగుతున్నాడు. పూరా ప్యాక్ట్ గాంధీజీకి అంబేడ్కర్ గారికి మధ్య ఎక్కడ జరిగింది? ఏర్వాడా జైల్, పూణేలో జరిగింది. రౌండ్ టేబుల్ సమావేశాలు అంటే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్. మూడింట్లో గాంధీజీ దేనికి వెళ్లారు? కేవలం రెండవ దానికి మాత్రమే వెళ్లారు. మూడింటికి వెళ్ళిందెవరు? అంబేడ్కర్ గారు. ఇలాంటి కంపారిజన్సే ముఖ్యం. సోషల్ రిఫార్మ్ మూవ్మెంట్స్. బ్రహ్మ సమాజం, రాజా రామ్మోహన్ రాయ్. ఆర్య సమాజం, దయానంద్ సరస్వతి. రామకృష్ణ మిషన్, వివేకానంద. సత్యశోధక్ సమాజ్, జ్యోతిరావు పూలే. వీటి స్థాపకులెవరు? ఏ సంవత్సరంలో స్థాపించారు? 1857 రివోల్ట్, సిపాయిల తిరుగుబాటు ఎక్కడ మొదలైంది? ఏ లీడర్ ఎక్కడి నుండి పోరాడారు? ఝాన్సీ నుండి లక్ష్మీబాయి, కాన్పూర్ నుండి నానాసాహెబ్. ఇలాంటి మ్యాచింగ్ క్వశ్చన్స్ వస్తాయి. క్రొనాలజీ బేస్డ్ క్వశ్చన్స్. ఈ మధ్య ట్రెండ్ మారింది బాబు. 4 ఇన్సిడెంట్స్ ఇచ్చి వాటిని ఆర్డర్లో పెట్టమంటున్నాడు. ఉదాహరణకు క్విట్ ఇండియా మూవ్మెంట్, క్రిప్స్ మిషన్, క్యాబినెట్ మిషన్, వేవెల్ ప్లాన్. వీటిని వరుస క్రమంలో అమర్చాలి. ఇవి చెయ్యాలంటే మనకి ఇయర్స్ మీద గ్రిప్ ఉండాలి. మోడర్న్ హిస్టరీకి నేనొక 5 to 6 అవర్స్ మెగా మారథాన్ చేస్తాను. అదొక్కటి చూస్తే చాలు. హిస్టరీ అంటే భయం పోవాల్సిందే. ఎంత ముండివాడికైనా సరే హిస్టరీని కథలాగా చెప్పి మెదల్లో దింపే బాధ్యత నాది. ముగింపు, నా ప్లాన్. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఇలా ఉండాలి. ఫస్ట్ ప్రయారిటీ మోడర్న్ హిస్టరీ, కంప్లీట్గా చదివేసేయండి. సెకండ్ ప్రయారిటీ ఏన్షియంట్ హిస్టరీ, బుద్ధిజం, జైనిజం, ఐవీసీ, మౌర్య, గుప్తా పక్కాగా ఉండాలి. థర్డ్ ప్రయారిటీ మిడీవల్ హిస్టరీ. జస్ట్ పైపైన చూసుకోండి, లేదా నా వీడియో చూడండి చాలు. ఇది కేవలం డిగ్రీ చదివిన వాళ్ళకే కాదు, ఇంటర్మీడియట్ అంటే 12th పాస్ క్వాలిఫికేషన్తో రాసేవాళ్లకు కూడా ఇదే స్ట్రాటజీ వర్తిస్తుంది. నేను మీకోసం 2 భారీ 1 షాట్ వీడియోస్ ప్లాన్ చేస్తున్నాను. ఒకటి ఏన్షియంట్కి, ఒకటి మోడర్న్కి. ఈ వీడియోస్ మీకు ఎప్పుడు కావాలో, ఏ డేట్లోపు కావాలో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు డేట్ చెప్తే నేను ఆ టైంకి పీపీటీలు, పీడిఎఫ్లు రెడీ చేసుకుని రంగంలోకి దిగుతాను. మరి మీ నుండి నాకేం కావాలి? సపోర్ట్ కావాలి. మీకు ఈ స్ట్రాటజీ మించితే ఎకానమిక్స్, జాగ్రఫీ, పాలిటీ సబ్జెక్ట్స్కి కూడా ఇలాంటి ఎక్స్పోజ్ వీడియోస్ కావాలంటే కామెంట్లో స్ట్రాటజీ అని టైప్ చేయండి. మీరు అడిగితే అవి కూడా చేసి కడతాను. ఎస్ఎస్సి వాళ్ళు మీరు డిసప్పాయింట్ అవ్వకండి. మీకు కావాల్సిన టాపిక్స్ కూడా అడగండి, ప్లాన్ చేద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ కొట్టినా పర్లేదు. కానీ ఎందుకు నచ్చలేదో చెప్తే సరిదిద్దుకుంటాను. మన ఛానల్లో కంటెంట్ మాత్రం జెన్యూన్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఎందుకంటే రాబోయే రోజుల్లో స్కై అకాడమీ తెలుగులో పడే కంటెంట్ మామూలుగా ఉండదు. గట్టిగా ప్రిపేర్ అవ్వండి, టైం వేస్ట్ చేయకండి. ఈసారి జాబ్ కొట్టి తీరాల్సిందే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఎగ్జామ్. నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో కావాలో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. జై హింద్, జై భారత్.